సాయంత్రం 4 గంటలకు ప్రధాని మోదీ గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకోనున్నారు. ప్రధానికి డీజీపీ సీఎస్ స్వాగతం పలకనున్నారు. గన్నవరం నుంచి ఆయన హెలికాప్టర్లో బొప్పూడికి పయనమవుతారు. బొప్పూడి సభ దగ్గర ప్రధానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భారీగా స్వాగతం పలకనున్నారు. త్వరలో సభలో ప్రధాని మోదీ కూడా పాల్గొంటారు. మోదీ ప్రసంగాన్ని తెలుగులో అనువదించనున్నారు పురంధరేశ్వరి. రాత్రి 6:50 గన్నవరం ఎయిర్పోర్టుకు బయలుదేరనున్నారు మళ్లీ మోదీ. బొబ్బుడికి దగ్గర సభలో ప్రధాని మోదీ ఇవాళ పాల్గొంటారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భారీగా స్వాగతం పలుకుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాఘవ అందిస్తారు. రాఘవ. థ్యాంక్ యూ భవాని. టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తు కుదిరిన తర్వాత అతిపెద్ద సభ ప్రజాగలం సభకు సర్వసిద్ధమైన హాజరుగానున్న ప్రధానమంత్రి మోడీ, చంద్రబాబు, పవన్. అయితే ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ కూటమి మొదటి బహిరంగ సభకు సర్వసిద్ధమైంది. అయితే పల్నాడు జిల్లా చిలుకలూరుపేట మండలం బొప్పూడిలో 300 ఎకరాల సభ ప్రారంభంగా తీర్చిదిద్దారు. ప్రజాగలము ప్రధాని నరేంద్ర మోడీ సాయంత్రం 4 గంటలకు హాజరవుతారు. ప్రధాని మోడీ, టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హాజరవుతున్నారు. తొలి బహిరంగ సభకు బొప్పూడి దగ్గర సభ ప్రారంభాన్ని అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే రాఘవ, ఈ సభకు సంబంధించి ఏర్పాట్లు ఎలా చేశారు? ఎవరెవరు హాజరవుతున్నారు? అంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తో పాటు ఇంకా పార్టీ నేతలకు సంబంధించి ఎవరెవరు హాజరు కావుతున్నారని అనుకోవచ్చు? అదే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మోడీ, పురంధేశ్వరి అన్ని మూడు పార్టీల నాయకులు హాజరవుతున్నారు. భవాని 300 ఎకరాల సభ ప్రయాణంలో 225 ఎకరాల వాహనాల పార్కింగ్, 7 హెలిప్యాడ్లు కేటాయించారు. 75 ఎకరాల విస్తరణలో సభా వేదిక వీఐపీ ప్రజలు వేరువేరుగా భారీ క్యారెడ్లో గ్యాలరీ ఏర్పాటు చేశారు. 8 అడుగుల ఎత్తులో ప్రధాన వేదిక నిర్మించారు. అయితే కూటమి సభ నిర్వహిస్తున్న బహిరంగ సభకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరవుతున్నారు. అంటే ఎస్పీజీ సభ ప్రయాణం తమ ఆధీనంలో తీసుకుంది. పూర్తి స్థాయిలో తనిఖీలు నిర్వహించడంతో పాటు సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు చేశారు. ప్రధానమంత్రి మోడీతో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన పవన్ కళ్యాణ్ హాజరవుతున్నారని 7 హెలిప్యాడ్ నిర్మించారు. ప్రజాగలం సభ విజయంతో అవుతుందన్నారు. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ప్రజాగలం కూటమితో విజయానికి తొలి అడుగని అన్నారు. భవాని. రైట్, థ్యాంక్ యూ రాఘవ.